రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విద్యుద్ఘాతానికి గురై బర్రె అక్కడికక్కడ మృతి చెందింది. ఈ ఘటనతో పశువుల యజమాని ఇరవేణి నరసింహులకు తీవ్ర నష్టం వాటిల్లింది. యజమాని బర్రెను కాపాడే క్రమంలో అతనికి స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. గత నెల రోజుల క్రితం ఈదురుగాడకు విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ తీగలు నేలపై పడ్డాయి. ఈ ప్రమాదకర పరిస్థితిని సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోవడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేలపైన విద్యుత్ తీగలు తాకటం వల్ల ఒక బర్రె విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడ మృతి చెందింది. ఇక సమాచారం అందుకున్న ప్రజా ప్రతినిధులు చేరుకుని విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బర్రె మృతి చెందిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత నెల రోజుల క్రితమే స్తంభం విరిగి తీగలు నేలపై ఉండటం వల్ల బర్రె మృతి చెందింది. యజమానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని, బర్రె విలువ సుమారు 50,000 వరకు ఉంటుందని, వెంటనే ప్రభుత్వం యజమానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ లోపాలను సరిచేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గంగమ్మ చెరువు కట్టకు గత కొద్ది రోజులుగా కరెంటు వైర్లు లూజ్ ఉన్నాయి, అవి కింద పడిపోతున్నాయి అని ఏఈ గారికి కానీ ఆ కరెంటు అధికారులకు చెప్పినప్పటికీ స్పందించకపోవడం వల్ల ఈరోజు అవి తెగి బర్రె కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం జరిగింది. దానితో పాటు ఆ రైతుకు కూడా షాక్ రావడం జరిగింది. అదృష్టవశాత్తు ఇంకా ఆ రైతులు మంచిగున్నారు దేవుని దయ వల్ల. కానీ ఈ సెస్ పోయిన తర్వాత వాళ్ళు మంచిగా జరుగుతుంది పని అని చెప్పి ఈరోజు రైతులకు సుఖాలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద నరసింహులు అంటున్నారు, అయితే బర్రెను కట్టబడి కొట్టుకపోతే ఆకాడ ఐదు అయిపోయి నెలపోతే అట్నే ఉంచారు. ఇవాళ తీయలే ముసురు పెట్టింది ఐదు ఆడంగా బర్రె కట్టపొడి పోతుంది. ఆయన కరెంట్ కలిగింది, ఆయన చచ్చిపోయింది. ఇట్లా పట్టి ఇట్లా గుంజుతూనే నేను కూడా కింద ఉంటాం.